ఈ 32వ రోజు శిలువ ధ్యాన ఉపవాస కూడికకు మనము సజీవులుగా దేవాది దేవుడు నడిపించినందుకు ముందుగా ఆయనకు కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా మీకు యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఈరోజు ఈ ఆరాధన క్రమంలో దేవుని మహిమార్థమై మనకు ఆశీర్వాదకరంగా జరిపించుకుందాం. దీనికి గాను మనం ముందుగా ప్రార్థనలో గడుపుదాం. మన మధ్య ఉన్నటువంటి ఉద్యోగపడి రకంగా వారు ఈ ప్రారంభ ప్రార్థనతో మనం ఈ ఆరాధనలో ప్రారంభించుకోవాలి. దేవునికి మహిమ కలుగుగాక. ఈ సభలో ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, ఆకాశమందు నీకు చేసినాడు సృష్టికర్త నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలైనా నా తండ్రి, నా ప్రభువా, గడిచినటువంటి దినములన్నింటిలో కూడా తండ్రి మీ కృప మా తోడుగా ఉంచి ఇంతవరకు మా సజీవులకు ఇచ్చినటువంటి సృష్టికర్త స్తోత్రాలు చెల్లించినాము. తండ్రి మీకు స్తోత్రాలు స్తోత్రాలు వందనాలైనా నా తండ్రి, నా ప్రభువా, ప్రతి సంవత్సరం కూడా నా తండ్రి ఈ రీతిగా నేను 40 దినములు నేను నా తండ్రి ఉపవాస కూడికను ఏర్పాటు చేసుకునే నా తండ్రి ఈ గొప్ప ప్రణాళికను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించినాము. తండ్రి మీకు స్తోత్రాలైనా మానవుడుగా మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు నా తండ్రి ఈ రీతిగా తండ్రి ఆ శ్రమల నేను పాత్రను బట్టి నేను నా తండ్రి అగత్యమనే తోటలో నా తండ్రి 40 దినములు అయా రేత్రి పగలు కూడా నా తండ్రి మీరు ఉపవాసం నుండి అన్నిటి మొరపెట్టి ఉన్నారు. నేను నా తండ్రి అయా నీ చిత్తమే సిద్ధించుగా కానీ నా తండ్రి అయ్యా మరి నా తండ్రి నా ప్రభావ అయ్యా మరి ఆ రీతిగా మరి మీరు పొందుకునేటటువంటి నేను కార్యాన్ని కొనసాగించినారు. తండ్రి మీకు స్తుతులు చెల్లించినాం. ఆకాశపడ్డదాన్ని గొప్ప దేవా స్తోత్రాలు వందనాలైనా మరి సాయంకాల సేవల తండ్రి అయా ఈ శిలువ ధ్యాన కార్యక్రమం ఆరంభం నుంచి ముగింపు వరకు సమస్తము క్రమంగాను మర్యాదగాను నీ నామానికి మహిమకరముగా సంఘములకు ఆశీర్వాదాలు జరిగించమని ప్రార్థించినాం. తండ్రి మీకు స్తోత్రాలైనా అయా తండ్రి నా ప్రభువా పరిశుద్ధాలను చేయని బిడ్డలందరినీ దీవించండి, ఆశ్రయించండి. తండ్రి మీకు స్తోత్రాలైనా మార్గంలో బిడ్డలను క్షేమంగా నడిపించండి. తండ్రి మీకు స్తోత్రాలైనా అయ్యా మరి నా తండ్రి నా ప్రభువా 130 సంవత్సరాలు నాయన నా తండ్రి ఏ రీతిగా నా తండ్రి నాయన ఈ సువార్త యాత్రను మీరు కొనసాగించుకునే గొప్ప దేవానికి స్తోత్రాలైనా ఇక్కడ నా తండ్రి నా ప్రభువా అయ్యా మీరు అక్కడ సమయం వరకు కూడా నా తండ్రి విసుకగా నా తండ్రి అనేక సమస్యలుగా నా తండ్రి నేను నిత్యం నా తండ్రి రీతిగా ఈ స్వార్థ యాత్ర కొనసాగాలని నా తండ్రి నేను ఈ సంఘం మీరు నేను జ్ఞాపకం చేసుకుని నడిచిన సంఘంలో ప్రతి కుటుంబాన్ని ఆశ్రయించండి. తండ్రి మీకు స్తోత్రాలైనా అయ్యా నా తండ్రి నా ప్రభువా సంఘములకు నేను మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యవర్గాన్ని మీకు స్తోత్రాలైనా మీ బిడ్డలు దీవించండి, ఆశ్రయించండి, మీ ఆత్మతో బలపరచిన తండ్రి అయ్యా మీకు స్తోత్రాలైనా మీ బిడ్డలకు రక్షణ వస్తువు ధరింపచేయండి. తండ్రి మీకు స్తోత్రాలైనా నీతి వస్తువు ధరింపచేయండి. తండ్రి మీకు స్తోత్రాలైనా మరి ముఖ్యంగా నా తండ్రి నైనా స్తుతి వస్తువులని ధరింపచేయమని ప్రార్థించినాం. తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ నేను నా తండ్రి నా ప్రభువా ఈ సమయం స్తుతించేందుకు చక్కని స్వరములతో నేను ఆత్మతో సత్యంతో ఆరాధించే కృప దయచేయమని ప్రార్థించినాం. అయ్యా మీకు స్తోత్రాలైనా మరి సంఘములకు నేను మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి దయచేయబట్టి మీకు స్తోత్రాలైనా మీకు వాడి జ్ఞాపకం చేసుకుందండి. అయ్యా నా తండ్రి నీ బిడ్డ ఎక్కడైతే నా తండ్రి ఆ సువార్తను విత్తులకు నా తండ్రి వెళ్ళి ఉన్నారో
నేను నా తండ్రి మరి నీ కుమారుని ఆత్మను కృపరించండి తండ్రి. మీకు స్తోత్రాలైనా మరి సంఘములో కూడా నా తండ్రి నేను మీరు ఏర్పాటు చేసుకుని బిడ్డపై ఆత్మను కృపరించి నేను నా తండ్రి చేరవచ్చినటువంటి నేను నా తండ్రి మా అందరికీ కూడా నా తండ్రి ఆత్మీయ ఆహారము సమృద్ధిగా అనుగ్రహించి మీ పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ఈ సాయంకాల దీవెనతో మమ్మల్ని వర్ధలు చేయమని రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామం పేట ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి చేయ నిశ్చయితులో వాటిని చేయకూడదు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించు. వాక్య పరిచర్యకు ముందుగా ప్రార్థించుకుందామండి. మీ స్థానాల్లో మోకరిల్లి మన ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రార్థించుకుందాం. మోకరిల్లని వాళ్ళు మీ స్థానాల్లో కూర్చొని కళ్ళు మూసుకొని ప్రార్థిద్దామండి. దేవుడు మనము సజీవులుగా ఈ శిలువ ధ్యాన ఉపవాస కూడికకు నడిపించిన విధానాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. ఆ రీతిగానే మరొక పర్యాయం మనల్ని మనం పరీక్షించుకోవడానికి దేవాది దేవుడు ఇచ్చిన మన పట్ల ఆయన చూపిన ఉచితమైన కృపను బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లించుకోం. అవును తండ్రి, మమ్మల్ని సజీవులుగా ఉంచి మిమ్మల్ని ఘనపరచడానికి మహిమపరచడానికి ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వేలాది వందనాలు అని దేవునితో మాట్లాడదాం. మా పాపముల నిమిత్తం శిలువయాగం చేసిన ప్రభువా, మమ్మల్ని క్షమించండి. మీపై పడిన ప్రతి కొరడా దెబ్బ, కలిగిన ప్రతి గాయం నా నుంచి మా నుంచి కలిగినదని గుర్తెరిగి మీ పాదాల చెంత చేరం తండ్రి. మీరు మాకు జీవ కిరీటం ఇవ్వాలని తలంచారు, కానీ మేము మీకు ముళ్ళ కిరీటాన్ని ఇచ్చాము. తండ్రి, ఇక పాపం చేయక మిమ్మల్ని అనుసరించు బిడ్డలుగా మమ్మల్ని మార్చండి ప్రభు అని వేడుకుందాము. ఈ 40 దినాల ఆరాధనలు మన జీవితాలను సరిచేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడిని కృపను పొందటానికి ఆయనను ప్రార్థిద్దాం. మాలోని అహాన్ని నలుపుకొట్టండి ప్రభువా, మీ చేతితో నన్ను మంచి పాత్రగా తయారు చేయండి అని పరిశుద్ధాత్మ దేవుడిని వేడుకుంటాం. అలాగే వాక్య పరిచర్య నిమిత్తమై మన మధ్య ఉన్నటువంటి స్త్రీల సమాజం కార్యదర్శిగా కూచిపూడి సారా గారు వాక్య పరిచర్య నిమిత్తమై ప్రార్థిస్తారు. మనం అలాగే మోకరిల్లి ప్రార్థనలో గడపాలని కోరుతూ ఉన్నాం. ప్రార్థన. సర్వ సృష్టికర్త ప్రేమగల తండ్రి, కృపామయుడ, దయామయుడ, మీ పరిశుద్ధ పాదములకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. తండ్రి,
చెప్పిన ఉచితమైన కృపను బట్టి మీకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సమయాన్ని పోనీగా సద్వినియోగం చేసుకునే తండ్రి, మిమ్మల్ని ఆరాధించడానికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆస్వాదించండి. అజ్ఞానం లేక జ్ఞానం వల్ల మేము వెలుగునట్లు తండ్రి, ఆత్మానుసారంగా ఆత్మీయంగా మేము బలపడి తండ్రి మీ వైపు చూచే బిడ్డలుగా ఉండడం సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు తండ్రి. ఈ 40 రోజుల దినంలో తండ్రి మేమందరము తండ్రి మరి మేము మీ సన్నిధానాలకు వచ్చి తండ్రి మీరు మా కోసం చేసిన త్యాగాన్ని బట్టి తండ్రి మేము గుర్తు చేసుకుంటూ తండ్రి ప్రభు తండ్రి మరి మీ త్యాగాన్ని మా మనసులో ఉంచుకునే తండ్రి మేము ఆ విధంగా మీరు ఎంత నిమిత్తమైతే మా కోసం తండ్రి ప్రాణం పెట్టారు ప్రభు తండ్రి. మా పాపాన్ని క్షమించిన దేవా తండ్రి మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ మా క్రియలను సరి చేసుకుంటూ మేము బ్రతుకులాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అతిక్రమం మా అతిక్రమం బట్టి గాయపరచబడిన దేవ, మా దోషములు బట్టి నలకబట్టబడిన దేవ మీకు వేరే స్థితిలో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. ఇప్పటి వరకు మిమ్మల్ని ఆరాధించడం మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వేరే స్థితిలో స్తోత్రాలు ప్రభా తండ్రి. ఈ సమయంలో తండ్రి వాక్యాన్ని విత్తబోతున్న మీ దీనదాసుని తండ్రి ఏడంతల ఆత్మతో అభిషేకించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. బిడ్డలో నోటికి బోరగా ఉండి మీరే బిడ్డలు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలానే ప్రభా తండ్రి మరి గలతీ పత్రిక నుంచి 5వ అధ్యాయం నుంచి 16-17 వచ్చింది ఆ బిడ్డ తండ్రి మాకు బోధించుచుండగా తండ్రి గూఢమైన సంగతులు మాకు ఆ బిడ్డ ద్వారా మాకు తెలియపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ వాక్యానుసారంగా మేము బ్రతుకున్నట్టు మాకు సహాయం చేయండి తండ్రి. వాక్యాన్ని తండ్రి మేము విన్నట్లు తండ్రి మా హృదయాన్ని సిద్ధపరచమని శుద్ధమైన హృదయాన్ని మాకు తల్లి చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ తండ్రి. ఇక్కడ చేయని ప్రతి ఒక్క బిడ్డను తండ్రి నా వాక్య ప్రకారం విని తండ్రి మేము జీవించినట్లుగా సహాయం చేయమని మా ప్రభుత్వం మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరుతో పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు వాక్య పరిచర్య మన సంఘ జాయింట్ సెక్రటరీ గారు ఒక్క కిషోర్ బాబు గారు ఈరోజు మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. వారిని దేవుని ప్రేమతో ఆహ్వానిస్తూ వారికి ఈ సమయాన్ని కేటాయిస్తూ అల్ఫా ఒమేగా మహాదేవుని నామానికి మొదటిగా ఘనత మహిమ ప్రభావం ఆరోపిస్తూ శిలువ ధ్యాన ఆరాధనకు వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు గలతీ పత్రికలో మనం చదవబడిన భాగం నుంచి కొన్ని పాఠాలని మన జీవితంలో నేర్చుకుంటాం. దానికి ముందుగా ఈ మధ్యకాలంలో కొంతకాలం క్రితం ఒక సంఘటన జరిగింది. ఏంటి అంటే ఒక అతనికి సెల్ ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. ఏంటి ఆ మెసేజ్ అంటే అసభ్యకరమైన వీడియోస్ వచ్చింది. అతను ఆ కంపెనీకి మెయిల్ పెట్టాడు, నా ఫోన్కి ఇలా అసభ్యకరమైన మెసేజ్ వీడియోస్ వస్తున్నాయి, కారణం ఏంటి అని అడిగితే వాళ్ళు రిప్లై పెట్టారు, మీ ఫోన్లో ఒక 35 సెకండ్లు ఆ వీడియో చూశారు, దాన్ని బట్టి మా కంప్యూటర్ ఏం డిసైడ్ చేసిందంటే మీకు అవంటే ఇంట్రెస్ట్ అని చెప్పి ఆ వీడియోస్ని పంపిస్తున్నాం. 35 సెకండ్లు మాత్రమే. 35 సెకండ్లో వేగం ఎట్లా ఉందంటే పాపం వేగం ఆ విధంగా ఉంది. సాతాను మనల్ని ఏ విధంగా శోధనలో పడవేయాలి, మనం ఏ విధంగా మనల్ని విశ్వాస భ్రష్టులుగా చేయాలి అని గర్జించు సింహం వలె తిరుగుతూ ఉంది. 35 సెకండ్లలో ఒక వ్యక్తి పాపానికి బానిస అయిపోతున్నాడు.
దేవునికి దగ్గర అవ్వట్లేదు. కారణం ఏంటి? వీటన్నిటిని మనం ఆలోచించినట్లయితే ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్న నాగరిక ప్రపంచం ఏ విధంగా తయారైపోయింది అంటే చాలా స్పీడ్. మన ఇంట్లో మన పిల్లలు చూసినప్పుడు మనకి ఫోన్ ఆపరేటింగ్ సరిగ్గా తెలియదు, కానీ మన పిల్లలు మన తర్వాత జనరేషన్ పిల్లలు చాలా స్పీడ్గా ఉంటారు. డాడీ నీకు తెలియదు, నేను చేస్తాను. అంత టెక్నాలజీ ఇంప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్న ఈ నాగరిక సాంకేతిక ప్రపంచంలో ఇప్పుడు మనం వాడుతున్న టెక్నాలజీ ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు. అంటే దేవుడు మానవునికి ఇచ్చిన మేధస్సుతో మానవుడు కృత్రిమ మేధస్సును తయారు చేశాడు. అది మానవుడు చేసిన మేధస్సు మనిషి ఏ విధంగా ఆలోచిస్తుందో అదేవిధంగా కృత్రిమంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజు పనిచేస్తుంది. పాపం అంత దగ్గరికి వెళ్ళిపోయాం మనం. రెప్పపాటులో పాపం మన చేతిలో ఉంటుంది. ఈ శోధనల్ని జయించడం ఎట్లా? ఈరోజు మనం ప్రతిరోజు మనం దేవునికి దగ్గర అవుతూనే ఉంటాం, కానీ మన జీవితంలో పోరాటం జరుగుతూ ఉంటుంది. ఆ పోరాటం దేవుని మనకి దగ్గర చేస్తుందా అని మనం ఆలోచించినట్లయితే ఆయన నిజంగా ప్రేమించడానికి యెహోవా సమీపిస్తున్నాడు. మనం నిజంగా ఆయన ప్రేమిస్తున్నామా? మనం నిజమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నామా? లేదా ఆచార సంబంధంగా మనం భక్తి చేస్తున్నామా అనేది ఈరోజు మనం పరిశీలించుకున్నట్లయితే ఆచార భక్తి వలన మనకి ఉపయోగం లేదు. మనం నలుగురిలో ఒక ప్రత్యేకత స్థానాన్ని, ఒక మంచి పేరు సంపాదించుకుంటాము ఈ లోకపరంగా, కానీ దేవుడు వాటిని చూడు. మన హృదయాంతరంగాన్ని చూసే దేవుడు మన విశ్వాసాన్ని గమనిస్తూ ఉంటాడు. మన విశ్వాసం ఏ విధంగా ఉంటుంది? ఒక్కోసారి మనం పాపానికి ఇంత దగ్గరలో ఉన్నామని చూసినప్పుడు భయం వేస్తుంది. మనం రోజు ప్రార్థిస్తుంటాం, కానీ మనం అనుకుంటాం ఒక్కోసారి ఏదైనా ఒక సంఘటన జరిగింది అనుకోండి, ఇది నాకే జరగాల, ఈ శోధనలో నాకే రావాలి, ఈ పరీక్ష నాకేనా, ఈ శ్రమ నాకేనా, లేదా మా కుటుంబానికేనా? ఇటువంటి ప్రశ్నలు మన జీవితాల్లో ఉత్పన్నమవుతూ ఉంటాయి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి జవాబిస్తున్నది ఏంటి అంటే, ఇక్కడ 1 యోహాను పత్రికలో ఉంటుంది, 2వ అధ్యాయం 5వ వచనంలో ఆయన వాక్యము ఎవడు కైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయము. ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని మనం కైకొంటామో, వాక్యాన్ని మన జీవితాల్లో మనం ఉంచుకొని మన జీవితాలకు వాక్యం వెలుగైన ఆ వెలుగులో మన జీవితాలను మనం సరిచేసుకున్నట్లయితే మనం శోధనను జయించే శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. అదేవిధంగా మనం ఇలా చదువుకున్న గలాతీ పత్రికలు చూసినట్లయితే 17వ అధ్యాయంలో శరీరము ఆత్మకును, ఆత్మ శరీరములకు విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి నిశ్చయించరో వాటిని చేయకుందరు. అంటే ఇక్కడ 2 కనిపిస్తున్నాయి, శరీరము ఆత్మ. ఈ 2 ఒకదానికొకటి సైమల్టేనియస్గా ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. ఆత్మ శరీరం ఒకటి కోరుకుంటుంది మనకి, కానీ ఆత్మ దానికి వ్యతిరేకంగా లోపల పనిచేస్తుంది. శరీరం ఆత్మ ఒకటి మనకి చెప్తూ ఉంటుంది, మనం అనుకుంటాం అంతరాత్మ అని. మన జీవితంలో పోరాటాలు వస్తుంటాయి. ఏదైనా ఒక పని తప్పు కానీ ఒప్పు కానీ చేసేటప్పుడు మన లోపల నుంచి కొన్ని పోరాటాలు, కొన్ని వాక్యం కాకపోయినా కూడా అటువంటి మాటలు మనకి వినిపిస్తూ ఉంటాయి. ఆ విధంగా పోరాటం మనలో జరుగుతుంది అంటే మనం ఆత్మీయంగా బతుకున్నాం, ఇంకా బతుకున్నాం అనే లెక్క. ఎప్పుడైనా శ్రమ వచ్చినప్పుడు, పరీక్ష వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు మీరు భయపడడం అవసరం లేదు. ఎందుకంటే మనకు అది వచ్చిందంటే మనం ఆత్మీయంగా బతుకున్నాం. అదే ఈ లోకంలో పాపంలో కనుక ఉన్నట్లయితే, పాప జీవితంలో మనం ఉన్నట్లయితే మనకు శోధన రాదండి, ఏ విధంగా పోరాటం రాదు. ఎందుకు? మనం సాతాను బిడ్డలో ఉండిపోతున్నాం అక్కడ, కాకపోతే మన మీద సాతాను దాడి చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి గలాతీ పత్రికలో ఒకటి చేయాలనుకుంటాం, అది చేయలేకపోతాం. అదేవిధంగా ఒకటి చేయకూడదు అనుకుంటాం,
కానీ వాటిని చేసేస్తూ ఉంటాం. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 15వ వచనంలో మనం గమనించినట్లయితే, ఏలైనగా నేను చేయనది నేను ఎరుగను, నేను నిశ్చయించినది చేయక ద్వేషించినదే చేయుచున్నాను. నేను చేయనది నేను ఎరుగను, నేనేం చేస్తున్నాను నాకు తెలియదు. నేను నిశ్చయించినది చేయక ద్వేషించుచున్నాను. నేను ఇది చేయకూడదు అనుకుంటాను, కానీ అదే పాపాన్ని రిపీటెడ్గా చేస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఇది గమనిస్తూనే ఉంటాం. ఎప్పుడైతే ఈ పాపాన్ని రిపీటెడ్గా మనం చేస్తూ ఉంటామో మనం శాపానికి, అపవాదికి దగ్గర అయిపోతూ ఉంటాం. కారణం ఏంటి అంటే వీటన్నిటికీ ఒక మనలో ఉండే పాపపు స్వభావం, మనిషిలో ఉన్న ఈ పాపపు స్వభావం ఏ విధంగా ఉంటుందంటే పాపానికి దగ్గర చేస్తూ ఉంటుంది. ఈ విధమైన పోరాటం మనలో జరుగుతుందంటే మనం ఇంకా దేవుల్లో ఉన్నాం. ఈ పోరాటం కనుక లేదనుకోండి, మనం డిసైడ్ చేసుకోవచ్చు మనం సాతాను బిడ్డలు. ఈ విధంగా పోరాటాలు మన జీవితంలో ఉంటే మనం దేవుడితో రిలేషన్ కలిగి ఉన్నాం, అంటే ఆత్మీయంగా ఇంకా బతికే ఉన్నామని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. పోరాటం అనేది మనం ఆధ్యాత్మికంగా బ్రతికి ఉన్నామనడానికి ఒక నిదర్శనం. అదేవిధంగా ప్రతి మనిషి జీవితంలో కూడా మనము ప్రతిస్పందన ఉంటుంది. మనల్ని ఇప్పుడు ఎవరైనా కొట్టారనుకోండి, మనం కదులుతామండి. అదే చనిపోయిన వాళ్ళు కొడితే ఏ విధమైన చలనం ఉంటుంది. అదేవిధంగా ఆధ్యాత్మికంగా మనం బతికి ఉన్నామంటే మనకి బయట నుంచి సామాన్యం వలన, అపవాది వలన వచ్చే శోధనలు కానీ, శ్రమలు కానీ, పరీక్షలు కానీ వాటికి స్పందిస్తాం, వాటికి పోరాడుతూ ఉంటాం. అప్పుడు ఈ పోరాటం మన జీవితంలో మంచిది కాదు. పోరాటం మన జీవితంలో మంచిది. క్రైస్తవ జీవితంలో పోరాటం అనేది ఉండాలి. ఎప్పుడైతే మనం పోరాటం చేస్తూ ఉంటామో ఆ పోరాటం మనల్ని విజయం వైపు తీసుకెళ్తుంది, శోధనలను జయించే వైపు తీసుకెళ్తుంది. యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచినట్లయితే ఈ లోకానికి నచ్చదు. ఫస్ట్ మనం దేవుని మీద విశ్వాసం ఉంచాం, మనం దేవుని బిడ్డలం అన్నప్పుడు ఫస్ట్ ఎవరికి ఉండదంటే ఇష్టం, ఈ లోకానికి విశ్వాసం ఇష్టం ఉండదు. నెక్స్ట్ సాతానికి ఇష్టం ఉంటుంది. అవి రెండు మన మీద దాడి చేస్తూ ఉంటాయి. వాటిని మనం అనుకుంటాం శోధనలు, పరీక్ష, శ్రమలు, వీటన్నిటిని మనం జయించాలి అంటే ఏ విధంగా చేయాలి? ఈరోజు పరిశుద్ధ గ్రంథం మనకి ఏం నేర్పిస్తుంది ఈ శోధనలను జయించాలి అని? రోమిలికి రాసిన పత్రికలో 5వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది, అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయని ఎరిగి శ్రమల యందు అతిశయపడదుము. అంటే ఈ శ్రమ మనకి ఇది నేర్పిస్తుంది, ఈ పోరాటం ఇది నేర్పిస్తుంది, ఈ శోధన ఇది నేర్పిస్తుంది. ఏంటి అంటే శ్రమ ఓర్పును. మనకు శ్రమ వచ్చింది, మనకు ఆటోమేటిక్గా దేవుడు ఓర్పు అనుగ్రహిస్తారు. ఓర్పు అనుగ్రహించినప్పుడు ఓర్పు పరీక్ష వైపు దారి తీస్తుంది, ఆ పరీక్ష నిరీక్షణ కలిగిస్తుంది. వీటి అన్ని శ్రమలన్నీ మనం అతిశయపడాలి. అందువల్లే కానీ మాకు శ్రమలు వచ్చినాయి, మాకు శోధనలు వచ్చినాయి, మాకు పరీక్షలు వచ్చినాయి, వీటన్నిటిని బట్టి మనం భయపడకూడదు. వాటిని మనకి దేవుడు అనుగ్రహిస్తున్నాడని మనం నమ్మాలి. మనం ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో శోధనలు జయించిన ఒక వ్యక్తిని మనం మన జీవితం నుంచి కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. యోనా గురించి మనందరికీ తెలుసు, ప్రతి వారికి యోనా గురించి అందరికీ తెలుసు. యోనా అనగానే మనం ఏమనుకుంటాం? దేవునికి అవిధేయమైన వ్యక్తిగానే మనం యోనాను పరిచయం చేసుకుంటాం. కానీ యోనా ఒక ప్రవక్త. యోనా దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక ప్రవక్త. దేవుడు యోనాకి ఒక పని అప్పగించాడు. ఏంటి ఆ పని అంటే నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించండి. నినివే పట్టణస్థుల పాపం ఎక్కువైపోయింది, నా సన్నిధికి అది దోషంగా ఉంది, కాబట్టి నువ్వు నినివే పట్టణానికి వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటించు అని యోనాకి చెప్పడం జరిగింది. యోనా అక్కడి నుంచి ఏం చేశాడు అంటే దేవుడు చేయమన్న పని చేయలేదు, చేయొద్దన్న పని చేశాడు. నినివే పట్టణానికి వెళ్ళమంటే ఆయన తర్షీషు పట్టణానికి వెళ్ళే ఓడ ఎక్కి అక్కడ టికెట్ కొనుక్కుని దాంట్లో పడుకునేది. దేవుడు చెప్పిన పనికి బయట వ్యతిరేకంగా పనిచేస్తూ
ఎప్పుడైతే ఆ విధమైన పని చేస్తూ ఉంటామో, మనం దేవునికి వ్యతిరేకమైన పని చేస్తూ ఉంటామో, దేవుడు కొన్ని సందర్భాల్లో మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మనతోనే మన తప్పు బయట పెట్టిస్తాడు. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన సత్యం. వేరే వాళ్ళు బయట పెడతారు, మన పాపాన్ని మనం కూడా బయట పెట్టేసే పరిస్థితి దేవుడు తీసుకొస్తాడు. యోనా జీవితంలో జరిగినది. తన ఓడలో తుఫాను రేగింది. ఓడ నావికులు మిగతా వాళ్ళందరూ భయంతో, చావు భయంతో అల్లాడిపోతున్నారు. ఎవరి వలన ఈ తుఫాను వచ్చింది అని వాడు చీట్లు వేసుకోవడం కూడా జరిగింది. ఆ చీట్లు వేసుకున్నప్పుడు యోనా పేరు రాడు. ఇక్కడ జరిగినప్పుడు వాళ్ళు అడుగుతారు, నువ్వు ఎవరు, నీ వ్యాపారం ఏంటి, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు ఏంటి అని అడిగినప్పుడు అతను చెప్తుంటాడు. అక్కడ ఎందుకు వచ్చిన వాళ్ళు చూసినట్లయితే, కాబట్టి వారు అతన్ని చూసి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంబంధించను, నీ వ్యాపారం ఏమిటో, నీవు ఎక్కడి నుంచి వచ్చితో, నీ దేశమేదు, నీ జనమేదు, ఈ సంగతి అంతా మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లను, నేను ప్రియుడను, సముద్రములకు భూమికి సృష్టికర్త ఆకాశమును దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను చెప్తున్నాడు. నేను సముద్రములకు భూమికి సృష్టికర్త ఆకాశమందు దేవుడై ఉన్న యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవాడను. ఇక్కడ యోనా పరిస్థితి అంటే దేవునందు భయభక్తులు కలిగిన వాడను. తాను యెహోవా సన్నిధి నుండి పారిపోవచ్చున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను. అతను చెప్తున్నాడు, నేను దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నాను అని వారు చెప్పినప్పుడు వారు భయపడతారు. ఇతని వల్లే మాకు ఈ కీడు సంభవిస్తుందని అతనే ఓపెన్ చెప్పేశాడు. మొదటి చీట్లు వేయగానే యోనా పేరు వచ్చింది. యోనా కూడా తను చేసిన తప్పును, తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఇక్కడ మొదటిగా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇది. శోధనను జయించాలంటే ఫస్ట్ మన పాపాలని మనం ఒప్పుకోవాలి. మనం కొన్నిసార్లు మన పాపాలని నోటి ద్వారా ఒప్పుకోవడానికి ఇష్టపడతాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పింది ఏంటి అంటే, మనం పాపాలను నోటి ద్వారా కూడా ఒప్పుకోవాలి. మనం కొన్ని పాపాలను మనం నోటి ద్వారా ఒప్పుకుంటే రిటర్న్గా మనం మళ్ళీ ఆ పాపం చేయడానికి మనం భయపడతాం. ఎందుకంటే నలుగురిలో చెప్పిన అవసరం లేకపోయినా కూడా మనం ఓపెన్గా మనం చేసుకున్న ప్రార్థన మనల్ని ఆ విధంగా తీసుకెళ్తుంది. విధంగా యోనా జీవితంలో ఇదే జరిగింది. ఆయన పాపాన్ని అతనే ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే ఇంకా తుఫాను పెరుగుతుందో అతను యోనా చెప్పాడు, నన్ను తీసుకుని సముద్రంలో పడవేయండి అని చెప్పినప్పుడు వారు మానవ ప్రయత్నంగా మిగతా పనులు కూడా చేస్తారు. ఏం చేస్తారంటే ఇంకా బలంగా తిప్పి వేస్తారు. కానీ వాళ్ళు దానికి చేరలేకపోతారు. మన జీవితంలో కూడా కొన్ని సమస్యలు మనకు వచ్చినప్పుడు ఏదైనా సమస్యను మనం సాల్వ్ చేసుకుంటాం. ఇది మనం సాల్వ్ చేసుకోగలిగిన సమస్య అన్నప్పుడు మనం ఫస్ట్ ప్రార్థన చేయం. సహజంగా ఎవరైనా చేసే పని ఏదంటే, ఈ పని మా వల్ల ఉంది అంటే పక్కన పని చేసేసుకుంటాం. ఈ పని మా వల్ల కాదు, ఇంకా ఏం చేయాలి అన్నప్పుడు నెక్స్ట్ ఆప్షన్ మనం దేవుడి దగ్గరికి వెళ్తాం, ప్రార్థన దగ్గరికి వెళ్తాం. అప్పుడు మోకరించి ప్రార్థన చేస్తాం, ప్రభా ఈ నా వల్ల అట్లేదు చేయి. ఎప్పుడైతే ప్రయత్నంతో కూడిన ప్రార్థన మంచిదా, ప్రార్థనతో కూడిన ప్రయత్నం మంచిదా? ఎప్పుడైతే మనం ప్రార్థనతో కూడిన ప్రయత్నం చేస్తామో దేవుడు మనకు వచ్చే శోధనలు కానీ, పరీక్షలను కానీ, శ్రమలను కానీ తీసివేయడానికి ఆయన మనకి మార్గం చూపిస్తాడు. అదేవిధంగా యోనా జీవితంలో కూడా ఇదే జరిగింది. వాళ్ళు ప్రయత్నం చేశారు కానీ ఇక్కడ వాడు వల్ల కాలేదు. కాబట్టి అతన్ని ఎత్తి సముద్రంలో పడవేయడం జరిగింది. అప్పుడు ఆ తర్వాత దేవుడు సర్పంగా మాకు గొప్ప మధ్య మనకు యోనాను మింగవలని యెహోవా నియమించుండగా యోనాను మింగడం జరిగింది. ఇదంతా మనకు తెలుసు. కానీ యోనా జీవితంలో శ్రమని ఏ విధంగా జయించాడు? నెంబర్ 1 కూడా పాపాన్ని ఒప్పుకున్నాడు. రెండవది మారు మనస్సు పొందడం జరిగింది. ఎప్పుడైతే తన పాపాన్ని, తన మనసులో ఉన్న పాపాన్ని బహిరంగంగా చెప్పి క్రియారూపకమైన విశ్వాసాన్ని చూపించాడు. మన క్రైస్తవ విశ్వాసంలో మనకి ఎక్కువగా 100% పొదువు ఏంటి అంటే క్రియారూపకమైన విశ్వాసం. మాటతో మన విశ్వాసం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, కానీ అది క్రియారూపంలో అది 0%లో ఉంటుంది. క్రియ లేని విశ్వాసం మొత్తం పరిశుద్ధ గ్రంథం చెప్పేది. మన క్రియ లేకుండా మనం ఎంత విశ్వాసం చేసినా, ఎంత భక్తి చేసినా కూడా అది మొత్తం ఉపయోగం లేదు. అది చనిపోయిన దాంతో సమానం.
క్రైస్తవ జీవితానికి కావాల్సింది అదే, క్రియారూపకమైన విశ్వాసం. ఈ క్రియారూపకమైన విశ్వాసం మన జీవితంలో మనం అలవాటు చేసుకుంటే ఆ శోధనను జయించగలుగుతాం, మన పరీక్షలను మనం విజయం పొందుతాం, మన శ్రమంలో దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. మూడవదిగా యోనా జీవితంలో చేసిన ఏంటి పని? ప్రార్థన చేశాడు. ఇక్కడ అయిపోయింది, తన నోటి ద్వారా తన పాపాన్ని ఒప్పుకున్నాడు, క్రియారూపకమైన విశ్వాసం చూపించాడు. తర్వాత ప్రార్థన చేస్తున్నాడు. 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆ మత్స్యం కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలా ప్రార్థించాను, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించున్నావు. తను ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు అంటే ఉపద్రవంలో ఉన్నాడు, సమస్యలో ఉన్నాడు. ఆ సమస్యలో ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ చేస్తున్నాడు అంటే భూమి మీద అంటే కాదు, పాతాళ గర్భంలోంచి ప్రార్థన చేస్తున్నాడు. మనం ఏ పరిస్థితుల్లో ఉండి ప్రార్థన చేసినా కూడా వినే దేవుడు మనకున్నాడు. ఆ విశ్వాసం మన జీవితంలో నుంచి అట్లయితే మనం వాటి నుంచి విజయాన్ని పొందుకుంటాం. అదేవిధంగా ఆ ప్రార్థన ఏ విధంగా ఉంటుందంటే ఆయన మరలా ప్రార్థన చేస్తూ ఉంటాడు. 7వ అధ్యాయంలో కోపంలో నుండి నా ప్రాణం నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని, అగాధ కోపంలో నా ప్రాణం నాలో మూర్ఛిల్లగా, ప్రాణం కూడా మూర్ఛిల్లే పరిస్థితికి వెళ్ళిపోయింది. అంటే మరణానికి సమీపంగా వెళ్ళిపోయినప్పుడు అక్కడ యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని, అక్కడ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు. నీ పరిశుద్ధాలయంలోనికి నీ వద్దకు నా మనకు వచ్చింది. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేశాడో 9వ అధ్యాయం చివరిలో ఉంటుంది, యెహోవా యొద్ద నేను రక్షణ దొరుకును అని ప్రార్థించాను. అంటే రక్షణ ఎవరి దగ్గర ఉంటుంది? యెహోవా దగ్గర. యోనా జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ఈ 3 అంశాలు ఇవే. శోధనను ఏ విధంగా జయించాలి అంటే మొదటిగా పాపాన్ని ఒప్పుకోవాలి నోటి ద్వారా, మారు మనస్సు అనుభవం కలిగి ఉండాలి, అది క్రియారూపకమైన విశ్వాసం కలిగి ఉండాలి. 3వది ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి. ఈ విధమైన ఈ అనుభవాలను మన జీవితంలో కలిగి ఉన్నట్లయితే మనం శోధనల్ని జయించవచ్చు. పరిశుద్ధ గ్రంథం మనం చదువుతూ ఉంటాం, ఒక్కోసారి మనకి పరిశుద్ధ గ్రంథంలో జవాబు రాలేదని భయపడుతూ ఉంటాం, దేవుడు నాతో మాట్లాడలేదు. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మాట్లాడే పద్ధతి విభిన్న శైలిలో ఉంటుంది. ఒక్కోసారి దేవుడు ప్రత్యక్షంగా కొన్ని వచనాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో కొందరి భక్తుల జీవితాలను మనం చూపిస్తూ ఉంటాడు. ఈ భక్తుల జీవితంలో ఏదైనా సమస్య ఉంది, ఈ విధంగా చేస్తే ఏదైనా సొల్యూషన్ దొరుకుతుంది అని మనకు చూపిస్తుంటాడు. ఆ విధంగా ఆ భక్తుల జీవితాల నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. అదేవిధంగా అదే యోనా గ్రంథంలో మనం నినివే పట్టణస్థల పాపం అక్కడ పెరిగిపోయిందని మనం గమనించాం. కానీ ఇక్కడ యోనా 4 తర్వాత ఇక్కడ గమనించినట్లయితే 5వ అధ్యాయంలో ఇక 40 దినములు నినివే పట్టణం నాశనం అగునని ప్రకటన చేయగా నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం నుంచి ఉపవాస దినం చాటించి గనులేని అల్పులేని అందరిలో గోనె పట్టు కట్టుకొని, ఇక్కడ 40 దినములు నినివే పట్టణం నాశనం అగునని ప్రకటన చేయగా, ఇప్పుడు యోనా దేవుడు చెప్పిన పని చేశాడు. 40 దినాల్లో నినివే పట్టణం నాశనం అవుతుందని ప్రకటన చేస్తే వారు అక్కడ పశ్చాత్తాపడుతున్నారు. 8వ వచనంలో ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయం కాకుండా తన కోపాన్ని చదువుకుని కనుక మనుషులు ఏమీ పుచ్చుకోనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేయకూడదు, నీళ్లు తాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయగలను. ఇక్కడ ఇది క్రియారూపకమైన విశ్వాసం. నినివే పట్టణస్థులు మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయగలను. తను చేస్తున్న దేవునికి వ్యతిరేకమైన క్రియలను మానివేయగలను. ఎప్పుడైతే ఈ విధంగా మానివేస్తారో 10వ వచనం, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాము మాట ఇచ్చిన కీడు చేయకమానెను. ఈ నినివే పట్టణస్థుల పాపం దేవుని దృష్టికి భయంకరంగా ఉంది. కానీ
వారి జీవితంలో ఒకటి క్రియారూపమైన విశ్వాసం చూపించారు. వారు చేస్తున్న దుర్మార్గాల్ని బలాత్కారాల్ని మానివేశారు. కాబట్టి దేవుడు వారి తమ చెడుతను నడతను మానుకున్నప్పుడు దేవుడు వారిని చూసి వారికి పశ్చాత్తాపడి వారికి చేయని మాట ఇచ్చిన కీడును చేయక మానివేశాడు. విధంగా యోనా జీవితంలో ఏ విధంగా శోధనను జయించాడు అని మనం తెలుసుకోవచ్చు. ఇంకా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఏ విధమైన శోధనలు ఇంకా ఉంటాయి, వాటిని ఏ విధంగా జయించాలి అని మనం చూసినట్లయితే పరీక్షలు అంటే సమస్యలు. దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు మనకు సమస్యలు వస్తాయి. ఆ ప్రార్థన ఏ విధంగా ఉంటుందంటే ప్రభా ఈ సమస్య తీసివేయం ప్రార్థన చేస్తాం. ఏదైనా మనకు బాధ వచ్చింది, ప్రభా ఈ బాధ తీసేది ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు బాధను ఆ సమస్యను తీసివేయడం. ఎందుకంటే వాటిని ఎదుర్కొనే శక్తిని, వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని మనకి ఇస్తాడు. మనం ప్రార్థన చేయాల్సిందా ఆయన సమస్యను తీసివేయడు, కానీ దాని మీద పోరాడే శక్తిని, ఆ సమస్యను ఎదుర్కొనే శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. యోగు జీవితంలో కూడా అదే జరిగింది. యోగు గురించి చూసినట్లయితే దేవుడే స్టేట్మెంట్ ఇస్తూ ఉంటాడు. తను యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనంలో విసర్జించిన వాడు అని దేవుడే స్టేట్మెంట్ ఇస్తున్నాడు యోగు గురించి. అంత మంచి ఈ వ్యక్తిత్వం కలిగిన యోగు ఎందుకు శోధనలు ఎదుర్కోవాల్సి వచ్చింది అంటే, అక్కడ సాతాను అపవాది అటు ఇటు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు తను చెప్పే మాటలు మనం విన్నట్లయితే చాలా సాతాను దేవుడి గురించి ఇంత మంచి స్టేట్మెంట్ ఇచ్చిందా అని మనం అనుకోవచ్చు. అక్కడ అపవాది అంటుంది, ఎక్కడి నుంచి వచ్చావంటే నేను అటు ఇటు తిరుగుతూ వచ్చానంటే, యోగ సంగతిని మేము ఆలోచించామంటే అతన్ని చేతి పని ఆశీర్వదిస్తున్నావు, అతని దానికి కలిగిన సంస్థం చుట్టూ నీ కంచి వేసి కాపాడుతున్నావు అంటే అక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం అదే. దేవుని కలిగిన బిడ్డల్ని దేవుడు ఏ విధంగా కాపాడుతూ ఉంటాడు. తన చేతి పని దీవిస్తున్నాడు, తన కలిగిన చుట్టూ కూడా కంచి వేసి కాపాడుతున్నాడు. ఆ ఊజు దేశంలో అంతకన్నా గొప్పవారు లేరుగా కనిపిస్తూ ఉన్నాడు. ఇదంతా ఎందుకు జరిగింది, ఎలా సాధ్యమైందంటే ఈ విధంగా యోగ యొక్క గుణలక్షణాలు ఇక్కడ దేవుడే చెప్తున్నాడు. అటువంటి జీవితాలని మనం కలిగి ఉండాలంటే ఇటువంటి లక్షణాలు మనం కలిగి ఉండాలి. మరి యోగుకి పరీక్ష వచ్చింది. సాతాను అడుగుతున్నాడు, నువ్వు అతన్ని కాపాడుతున్నావు కాబట్టి అతను సేవిస్తున్నాడు, నువ్వు ఒకసారి అతను కలిగి తీసేయి, నేను ద్వేషం వెళ్ళిపోతాడు అన్నప్పుడు అక్కడ చూసినట్లయితే అక్కడ చెప్తుంటాడు, అవన్నీ నీ ఆధీనం పెదవచనంలో ఉంటుంది. నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తము నాకు చుట్టూ కంచె వేసి కదా, నీవు అతని చేతి పని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు నీ చేయి చాపి అతన్ని కలిగిన సమస్తము వృద్ధిని ఎడగా అతడు నీ ముఖం మీద నీ దూషించి నేను విడిచిపోవాలని యెహోవాతో అనగా, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తము నీ వశంలో ఉన్నది, అతనికి మాత్రం ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవేయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళాను. ఇక్కడ యోగుకి శ్రమ వచ్చింది ఎవరి వల్ల? సాతాను వల్ల అని మనం అపవాది వల్ల అనుకుంటాం. కానీ లిటరల్గా మనం అక్కడ గమనిస్తే దేవుడు పర్మిషన్ ఇచ్చాడు యోగు మీద శోధన రావడానికి, శ్రమ రావడానికి, సాతానికి, అపవాదికి. ఎందుకంటే సాతానికి ప్రయత్నించి ఉంటుంది. తను కలిగిన దాని చుట్టూ ఆయన కంచె వేసి కాపాడుతున్నాడు. ఆ కంచెని బ్రేక్ చేసే పరిస్థితి సాతానికి లేదు కాబట్టి దేవుడి సన్నిధికి వచ్చింది. అక్కడ అపవాది అంటుంది, నువ్వు ఒకటి కాపాడుతున్నావు కాబట్టి అతన్ని సేవిస్తున్నాడు అంటే అక్కడ ప్రయత్నం జరిగిందనమాట. అపవాది యోగుని పాడు చేయడానికి ప్రయత్నం జరిగింది, కానీ అక్కడ దేవుడి రక్షణ కంచె ఉండటం వలన అది ఏం చేయలేదు. మన జీవితాల్లో కూడా ఎటువంటి అపజయాలు కానీ, శోధనలు, శ్రమలు కానీ మనల్ని దరిచేరకుండా ఉండాలంటే మన చుట్టూ దేవుని కంచె ఉండాలి. అంటే మన మీద ఏమైనా గుణలక్షణాలు మనం కలిగి ఉండాలి. అదేవిధంగా రెండోసారి మళ్ళీ ఆస్తి కానీ, పిల్లలు కానీ అంతా కోల్పోతారు, కానీ మళ్ళా వస్తుంది. మళ్ళా వచ్చి ఏముంటుంది, అతనికి ఇంకా ఆరోగ్యం ఇచ్చావు కదా, ఆరోగ్యం వలన అతని ఆరోగ్యం కూడా తీసేయమన్నప్పుడు అతని ప్రాణానికి హాని కలిగించకుండా నువ్వు ఏమైనా చేయమన్నప్పుడు అతను చేస్తున్నప్పుడు అక్కడ మళ్ళా యోగు యథార్థతను విడనాడకుండా ఉన్నాడు. పట్టుదలతో ఎన్ని ఇబ్బంది వచ్చినా నిలబడిన ఒకే ఒక వ్యక్తిగా మనం పరిశుద్ధ గ్రంథంలో యోగును కూడా మనం యోగుని గురించి మనం మాట్లాడుతున్నాం. అక్కడ ఆయన 11వ అధ్యాయం, యోగు గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలో మనం గమనించినట్లయితే ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తాడు యోగు. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను,
ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరచును. ఆయన నన్ను చంపినా కూడా ఆయన కొరకు నేను కనిపెట్టుచున్నాను. ఇదేంటి స్టేట్మెంట్? ఒక నిజ క్రైస్తవులకు ఉండాల్సిన జీవితంలో ఇది. దేవుడు నన్ను కాపాడినా కాపాడకపోయినా నేను ఆయన కొరకు కనిపెట్టుకుంటున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరచును. ఎంత ధైర్యం ఉండాలని మాట అంటానికి. మన ప్రవర్తన సరైనదా కాదని ఈరోజు మనం చెప్పలేము. ఎందుకంటే మనలో తప్పులు ఉంటాయి. ఆ తప్పులను మనం ఇంకొకళ్ళు ఎత్తి చూపించాల్సిన అవసరం లేదు. మన అంతరాత్మకు మనకు తెలుసు మనం ఎటువంటి వారు. కానీ యోగు ధైర్యంగా చెప్తున్నాడు, నా ప్రవర్తన న్యాయాన్ని రుజువుపడుతుంది. కాబట్టి మన జీవితంలో కూడా మన ప్రవర్తన ఏ విధంగా ఉంది అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే ఇటువంటి గుణలక్షణాలన్నీ మన జీవితాల్లో మనం అన్వయించుకుంటామో మన శోధనలను జయించడం దేవుడే మనకు సహాయం చేస్తాడు. యోగుకి ఏ విధంగా సహాయం చేశాడు, మనకు కూడా ఆ విధమైన సహాయం చేస్తాడు. మన తర్వాతగా ఇంకొక అంశాన్ని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా శోధనను జయించాడు. అది మనందరికీ తెలుస్తుంది. ఆయన ఏ విధంగా శోధనను జయించాడు అని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయం మనం గమనించినట్లయితే అక్కడ 1 నుంచి 11 వచనాల్లో అదంతా ఉంటుంది, ఆ వృత్తాంతం అంతా. అప్పుడు యేసు అపవాదిచేత శోధించబడ్డ ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కనుక ఆ శోధకుడు ఆయన ఎద్దకు వచ్చి, నీవు దేవుడు కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలకున్నట్లు ఆజ్ఞాపించుకున్నాను. అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదుగా దేవుని మాటలు చూపించు ప్రతి మాట వలన జీవించాలని వ్రాయబడి ఉన్నదని. దేవుడు ఇక్కడ మనకి యేసుక్రీస్తు మాదిరి చూపిస్తున్నాడు. శోధనను ఏ విధంగా జయించాలి. ఆయన 40 దినాలు ఉపవాసం ఉండిన తర్వాత ఆయన శోధింపబడటానికి అరణ్యంలో తీసుకెళ్ళాడు. విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. శోధింపబడటకి ఆత్మ అరణ్యంలోకి తీసుకెళ్ళాడు. అక్కడ మనుషులకు సంబంధించిన మనకి శారీరకంగా ఆకలి, మనిషికి ఫస్ట్ ఉండేది ఏంటంటే అవసరం ఆకలి. మనం బైబిల్ గ్రంథంలో ఉంటుంది శరీరాశ, నేత్రాశ, జీవరూపం. ఈ మూడింటిని ఈయన జయించాడు. ఏ విధంగా అంటే ఇక్కడ 4 నుంచి 11 వరకు ఉన్న తర్వాత చదువు మనం ఏ విధంగా దేవుడు శోధన జయించాడు అంటే వాక్యానుసారంగా జయించాడు. ఇక్కడ లేఖన అపవాద్ మనం అవసరమైన ప్రార్థనలు కూడా చేయాల్సిన అవసరం లేదు. పరిశుద్ధ గ్రంథం లేఖనాలు ఎత్తి చూపిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు మనకు నేర్పిస్తున్న మాదిరి ఇక్కడ లేఖనాలు చూపిస్తూ ఆయన అపవాదిని గద్దిస్తున్నాడు. రెండవసారి వచ్చినప్పుడు ఆయన అపవాది పరిశుద్ధ పట్టణంలో ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరం ఆయన నిలవబెట్టి, నీవు దేవుడు కుమారుడు అయితే కిందకు ఆయన నీ గురించి తన దూతలకు ఆజ్ఞాపించు, నీ పాదం ఎప్పుడు రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో నిన్ను ఎత్తుకొందురు అని వ్రాయబడినదని ఆయనతో చెప్పిన యేసు ప్రభు అయిన నీ దేవుడిని నేను శోధింపవద్దని మరొక చోట వ్రాయబడినదని వారితో చెప్పాను. ఇక్కడ అపవాదికి ఆయన వాక్యంతోనే సమాధానం ఇస్తున్నాడు. మూడవది ఎత్తైన కొండ మీద తీసుకెళ్లి లోకమహిమను చూపించి ప్రభు అయిన నాకు మొగ్గం అంటే అప్పుడు చెప్తారు. ప్రభు అయిన ఈ దేవుడికి నొక్కి ఆయన మాత్రమే సేవించుకున్నామని వ్రాయబడినదని చెప్పాను. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంది. శోధనలను జయించాలి, శరీరాశ, నేత్రాశ, జీవగుణములను జయించాలి అంటే మనుషులుగా మనకుండే బలహీనతలను బట్టి మనం జయించలేము. కానీ వాక్యాల మీద ఆధారపడినట్లయితే, వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకున్నట్లయితే వాటిని మనం జయించగలుగుతాం. మన తర్వాత యోహాను రాసిన మొదటి పత్రికలో మనం గమనించినట్లయితే 2వ అధ్యాయం 5వ వచనంలో ఆయన వాక్యము ఎప్పుడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైనది. ఎప్పుడైతే మన వాక్యాన్ని మనం తీసుకుంటామో, మనం అన్వయించుకుంటామో, దేవుని ప్రేమ మనలో నిజంగా ఉన్నట్టు అని అక్కడ దేవుని ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నాం. తర్వాత 4వదిగా మనం గమనించినట్లయితే శిలువ మీద దొంగ ఒక దేవుని గురించి ఏ విధమైన స్టేట్మెంట్ ఇచ్చాడు, అక్కడ అతను ఏ విధంగా పరీక్షను ఎదుర్కొన్నాడు అనేది కూడా మనం చూడొచ్చు. లూకాసు వార్తలో మనం చూసినట్లయితే లూకాసు వార్త 23వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ మనకి ఇద్దరు దొంగల గురించి అక్కడ మనం చూస్తూ ఉంటాం. 23వ అధ్యాయంలో 39వ వచనంలో మనం గమనించినట్లయితే వేల వేయబడిన
ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన దూషించు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకును, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. ఒక దొంగ అంటున్నాడు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవే రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా. కానీ రెండో వాడు అని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవు. మనకైతే ఇది న్యాయం, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాం. కానీ ఈయన ఏ తప్పిదమో చేయలేదని చెప్పి ఆయన చూసి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ శిలువ మీద వేలాడుతున్న ఇద్దరు దొంగలు దేవుడితో ఇక్కడ మాట్లాడుతున్నారు. ఒక అతను అంటున్నాడు, నువ్వు దేవుడి కుమారుడు అయితే నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అంటే, రెండో వాడు చెప్తున్నాడు, మనకైతే ఇది న్యాయం, మనం చేసిన తప్పుకి న్యాయమే శిక్ష, కానీ ఈయన మాత్రం ఏ నేరం చేయలేదు అని తన ఒక పరిస్థితిని అక్కడ తెలియజేస్తున్నాడు. ఈయన, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను అంటే దేవుని రాజ్యం అదొక తెలుసు అన్నమాట. ఆ సువార్త ప్రకటింపబడినప్పుడు దొంగ వెంట కూడా జరిగింది. ఆ వాక్యం అక్కడ ఆంతర్యం. అక్కడ నీవు నీ రాజ్యంతో అంటే ఆ సువార్త తెలియనప్పుడు దేవుని రాజ్యం గురించి తెలియదు. కానీ అప్పుడు యోహాను భక్తుడు బాప్తిసం ఇస్తున్నప్పుడు అనేక పరిచయులు, శాస్త్రులు దేవుని రాజ్యాన్ని పొందుకోవడానికి వాళ్ళు బాప్తిసం నిజంగా మారు మనసు లేకుండా వచ్చి తీసుకోవడం ఆయన గద్దిస్తున్నాడు. సర్పసంతానం రాబో ఉగ్రతను తప్పించుకుంటూ మీకు బుద్ధి చెప్పిన వాడు. ఈ విధంగా సువార్త వినబడిన ఈ దొంగ లాస్ట్ క్షణాలు మారు మనస్సు అనుభవంలోకి వచ్చేసినాడు. అక్కడ దేవుడిని ప్రార్థన చేస్తున్నాడు, నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. వెంటనే ఆ దొంగ అక్కడ పాపక్షమాపణ జరిగింది. అదేవిధంగా పరదేశంలో స్థానం దొరుకుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం కీర్తన గ్రంథంలో కూడా మనం చూస్తే 32వ అధ్యాయం 5వ వచనంలో, నా దోషములను తప్పు కనుక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధిని నా అతిక్రమము ఒప్పుకుందనుకుంటుని, నీవు నా పాప దోషములను పరిహరించి ఉన్నావు. నా దోషములను తప్పు కనుక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుంది. ఎప్పుడైతే మన పాపములను మనం ఒప్పుకుంటామో మన దోష శిక్షను ఆయన పరిహరించే దేవుడుగా ఉంటాం. అదే సామెతల గ్రంథంలో 28వ అధ్యాయం 13వ వచనంలో మనం గమనించినట్లయితే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఎప్పుడైతే మనకున్న ఒక పెద్ద మంచి లక్షణం, చెడ్డ లక్షణం కానీ మనం అతిక్రమాలన్నీ దాచిపెట్టేస్తాం. దేవునికి వ్యతిరేకమైన వాటన్నింటినీ బయట చూపించాం. ఫస్ట్ లోపల ఈ సమయాన్ని బట్టి బయటకు వస్తున్నాం. కాబట్టి ఆ అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఎప్పుడైతే దేవుని దగ్గర మనం ట్రాన్స్పరెంట్గా ఉంటాం, హృదయాంతరంగాలను పరిశీలించే దేవుడు, మన హృదయంలో ఒకటి పెట్టుకొని బయటకు మాట్లాడితే దేవుడు యాక్సెప్ట్ చేయడు. హృదయాంతరంగాలను పరిశీలించే దేవుడు కాబట్టి మన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందడు. మనం దేవుని కనికరం పొందాలి అంటే మనం అతిక్రమం విడిచిపెట్టేవారిగా ఉంటాం. చివరిగా నేను ఒక చిన్న సంఘటన మీకు జ్ఞాపకం చేసి గురించి వేస్తాను. అమెరికా దేశంలో ఒక దైవ సేవకుడు 7 రోజులు సువార్త కూడికలని పెట్టాడు. 7 రోజులు పెట్టినప్పుడు ఆ సువార్త సేవకుడు చాలా బలంగా ప్రార్థన చేస్తున్నాడు. 6 రోజులు సువార్త కూడికలు అయిపోయింది, కానీ ఒక ఆత్మ కూడా రక్షించబడలేదు. ఆ సేవకుడు మాత్రం చాలా భారంగా ప్రార్థన చేస్తున్నాడు. మోకరించి కన్నీళ్ళతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, అంత ఖర్చుతో ఈ మీటింగ్లు స్టార్ట్ చేసాం, ఒక ఆత్మ కూడా రక్షించబడలేదు, ఏంటి ప్రభువా అని చాలా కన్నీళ్ళతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 6వ రోజు రాత్రి ప్రార్థన చేసి అయిపోయిన తర్వాత 7వ రోజు సువార్త కూడికను ప్రారంభించాడు. ప్రారంభించి దగ్గర 2 గంటలు వాక్యం అందించాడు. వాక్యం అందించిన తర్వాత ఇప్పుడు పిలుస్తున్నాడు, మీలో ఎవరైనా మారు మనసు పొంది ఉన్నారా, ఎవరైనా బాప్తిజం ఇష్టపడ్డారు, దేవుడిని నిజదేవుడిగా మీరు అంగీకరించారు అన్నప్పుడు ఒక్కరు రాలేదు. ఆ సేవకుడు మనసు భారంతో నిండిపోయింది. ఏంటి ఇంత కండక్ట్ చేసి ఇంత వాక్యం పరిచయం చేసినా కూడా ఒక ఆత్మ కూడా రక్షించబడలేదని చాలా నిరుత్సాహంతోనే ఉంటారు. లాస్ట్లో ఒక ఆల్టర్
పాటని పాడుతూ ఉంటాడు. వాళ్ళలో ఒక చరణం, సిలువలో వేలాడితేవి నీ కోసమే నా కోసమే అనే పాటను పల్లవి చరణం పాడుతూ ఉన్నాడు. పాడుతూ ఉన్న తర్వాత కళ్ళు చూసినప్పటికీ ఒక 13 సంవత్సరాల ఒక యవనస్తుడు వచ్చి నిలబడున్నాడు. ఆయన అడుగుతున్నాడు, బాబు నీకు ఇద్దరు నడిచే అలవాటు ఏమైనా ఉందా అంటే, లేదు సార్, మీరే కదా సిలువలో వేలాడుతుంది నీ కోసమే నా కోసం సిలువలో దేవుడు వేలాడుతున్నాడు. ఈ వాక్యం నా మనసుని హత్తుకుంది, నాకు బాప్టిజం ఇవ్వండి అని. అంత చిన్న పిల్లవాడు బాప్టిజం అడుగుతున్నాడు. సరే బాప్టిజం చేశాడు. కానీ ఆ సేవకుడికి మాత్రం అసంతృప్తి తగ్గలేదు. అతను అనుకున్నది పెద్దవాళ్ళు అనేక మంది అనేక ఆత్మలు నేను సంపాదించగలుగుతాను అనుకున్నాడు. కానీ ఆ నిరుత్సాహంతోనే ఆ కోరికలు స్వార్థ కోరికలు అయిపోయింది. 25 సంవత్సరాల తర్వాత ఆ యవనస్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఒక 20 సంవత్సరాల క్రితం ఒక సేవకుడు 7 రోజుల స్వార్థ కోరికలు పెడితే ఒకే ఒక ఆత్మ రక్షించబడింది, ఆ ఆత్మే నేను అని సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరు ఆత్మ అంటే మనందరికీ తెలిసిన డాక్టర్ బిల్లీ గ్రహం గారు, అంతర్జాతీయ వర్తమాని. ఆ ఒక ఆత్మ రక్షించబడింది. మనం కూడా ఆత్మ రక్షించబడటం దేవుని సన్నిధిలో ఎంత శ్రేష్టమో తెలుసుకోవాలి. కాబట్టి మన ఆత్మల భారాన్ని మనం కలిగి ఉంటాం. ఎప్పుడైతే మన సంఘం కూడా ఆత్మల పట్ల మనం భారాన్ని కలిగి ఉంటామో దేవుని సేవలో మనం కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఆ విధంగా ఒక దేవ సేవకుడు ఒక 13 సంవత్సరాల ఒక బాలుడు ఆ విధంగా 20 సంవత్సరాల తర్వాత ఈరోజు అనేక కోట్ల ఇంకా ఎక్కువ ఉండొచ్చు అన్ని ఆత్మను సంపాదించాడు డాక్టర్ బిల్లీ గ్రహం గారు. కాబట్టి సిలువకు ఎంత శక్తి ఉన్నదో ఇక్కడ అర్థమవుతుంది. వాక్యం ద్వారా పట్టబడలేదు కానీ సిలువలో వేలాడితే నీ కోసమే నా కోసం అనే ఆ మాట ఎంత ప్రభావితం చేస్తుందో మన హృదయం. మనం ఆచార సంబంధమైన 40 రోజుల ఉపవాస ప్రార్థన కాదు కానీ మన జీవితం మారిపోవాలి. ఏ విధంగా మనం చూసిన తర్వాత మన పక్కన వాళ్ళ మన గురించి స్టేట్మెంట్ ఇవ్వాలి, వీళ్ళు క్రైస్తవులు. మనం పనిచేసే దగ్గర చాలా దగ్గరలో మనకి ఇటువంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. కానీ ఒకళ్ళు చాలా నీతిగా యథార్థంగా ఉంటారు. వాళ్ళు ఎవరు అంటే క్రైస్తవులు అని స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు. మనం సువార్త ద్వారా ఇంకో ద్వారా దేవుని పరిచయం చేయాలి. అవసరం మనం పనిచేసిన దగ్గర, మన ఉద్యోగం చేసే దగ్గర, మన ఇల్లు పక్కల దగ్గర మన క్యారెక్టర్, మన ప్రవర్తన ద్వారా కూడా మనం సువార్త ప్రకటించవచ్చు, దేవుని పరిచయం చేయవచ్చు. సిలువకు అంత శక్తి ఉంది. అదేవిధంగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:18 సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనంగాను రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఈరోజు మనం సిలువ ధ్యాన ఆరాధనలో దేవుని శక్తి గురించి తెలుసుకున్నాం. మనం ఏ విధంగా శోధన జయించగలమో తెలుసుకున్నాం. యోనా జీవితం గురించి, యోగ జీవితం గురించి, ఏ విధంగా అపవాది యేసుక్రీస్తుని శోధన నుంచి ఏ విధంగా జయం పొందాడు, అదేవిధంగా సిలువ మీద ఉన్న దొంగ చివరి క్షణంలో ఏ విధమైన ప్రార్థన చేశాడు. ఇవన్నీ మన జీవితంలో మనం నేర్చుకున్నట్లయితే మనం సిలువకు సమీపంగా అవుతాం. ఎప్పుడైతే మనం ఈ సిలువకు సమీపం అవుతూ ఉంటామో మనం రక్షణలో స్థిరపడతాం, మన విశ్వాసంలో స్థిరపడతాం, నిత్యరాజ్యానికి మనం వారసులం. అటువంటి కృప మనందరికీ అనుగ్రహించాలి. ఆ దేవుని ప్రార్థిస్తూ ఈ వాక్యాన్ని గురించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడి దేవ, జీవం కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వెల్లడిస్తూ ఉంటున్నాము. ఇంతవరకు ప్రభువైన మీరు జ్ఞాపకం చేసిన ప్రతి మాటను బట్టి స్తోత్రం ప్రభు. మా జీవితాల్లో ప్రభువైన శోధనను ఏ విధంగా ఎదుర్కోవాలి అని మీరు చూపించిన లేఖనాలు ప్రతి అంశాన్ని మా జీవితాల్లో మేము నేర్చుకొని ఆ విధంగా ముందుకు కొనసాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. మా జీవితాల పట్ల, మా సమస్త పట్ల మీ అధికారాన్ని ఒప్పుకుంటున్న తండ్రి, మీ బలిష్టమైన చేతుల కింద దేవుని మనసులో ఉండే భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి. మా జీవితంలో ప్రభువైన అపవాది వేసే అగ్నిబాణం ప్రభువైన ఏ విధంగా వాక్యంతో ఎదుర్కోవాలో ప్రభువైన మీరు మాకు నేర్పించిన విధానాన్ని బట్టి స్తోత్రం ప్రభు. ఇంకా ప్రభావైన ఎవరైనా ప్రభావైన సిలువను గురించిన వార్త ప్రభు మన జీవితాల్లో ప్రభావితం చేసుకుంటే ప్రభు వారు కూడా నేను బాప్టిజం తీసుకుని ప్రభు రక్షణ స్థిరపడటానికి సహాయం చేయాలి. ఆ సంఘాన్ని కృపలో జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు. సంఘం ద్వారా ప్రభు అనేక ఆత్మను సంపాదించి బలమైన సంఘాన్ని మీరు ఆయత్తపరచండి. నేటి దినాసులతో నింపి కాపాడు.
నజరేయుడైన యేసు పేరిట గొప్ప వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. తర్వాత ఆశీర్వాదకి ముగింపు ప్రార్థన చేసుకున్నాం. ప్రభా పరిశుద్ధిగా మీ పరిశుద్ధ మానాల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా దేవా మీరు ఆది సంకల్పాన్ని బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాం. దేవా ఈ సాయంకాల సమయంలో మా తండ్రి ఈ బాల సన్నిధిలో చేరి అనేక విషయాలు ఆయన బైబిల్లో నుంచి యవనస్తుల ద్వారా మీరు మాట్లాడారు. ఇంకా అనేక మార్గ సత్యములు ప్రభావం సంఘములకు బయలుపరిచి సంఘక్షేమాల కొరకై కావలసినటువంటి సిద్ధపాటును ప్రతి ఒక్కరికి మీరు దయచేసి నడిపించండి. ఆయన ఇంతవరకు మీరు మాతో ఉండి చేసిన అనేక మేళను బట్టి మీకే వందనముల స్తోత్రము చెల్లిస్తూ మరొకసారి ప్రభా మీరు చేసిన మా జీవితాల్లో అనేక మేళలు మా తండ్రి నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమని ఆయన చేసిన ఉపకారములను బట్టి మీకు వందనముల స్తోత్రం చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అతి వినయముతో పెట్టుకుంటున్నా మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామ పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము మాకు వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను క్షమించను ప్రకారం మా రుణములను క్షమించు. మా శోధనలకు తేక కీడు నుంచి తప్పించు. ఎందుకనగా రాజ్యము బలము శక్తి మహిమయు నిరంతరము మా పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణగా పరిశుద్ధాత్మని నిత్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఆయనను ప్రేమించిన సకల పరిశుద్ధులకు సంఘ బిడ్డలకు దైవజనులకు వాక్యం చెప్పిన సహోదరునికి సదా తోడే నడిపించి ఆయన కృపలో దినదినము వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. Romarincho